అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య. ఈరోజు మనం ఇంట్లో గోంగూర కర్రీ తయారు ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా అయితే మనం గోంగూరని కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ కళాయిలో మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర ఏదైతే ఉంటుందో దాన్ని అందులో వేసుకోవాలి. ఆ గోంగూరతో పాటుగా పచ్చిమిరపకాయలు, ఇంకా పొట్టు తీసేసినటువంటి కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా నేను ఇందులో యాడ్ చేయడం అనేది చేశాను. అలాగే టమోటాలు, ముక్కలు కోసుకున్నటువంటి టమోటాలను కూడా నేను ఇందులోనే వేసేసాను. ఉల్లిపాయలు కూడా వెయ్యాలి. కానీ ఈరోజు శనివారం మేము ఉల్లిపాయ తినము కాబట్టి మేము వెయ్యట్లేదు. ఇందులో ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అలాగే చిటికుడు పసుపు, జీలకర్ర కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. నేనైతే మా టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్ నిండా వాటర్ పోసేసి నేను మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది అనమాట అది. ఈలోగా నేను పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం స్పైసీగా ఉండడం కోసం అయితే నేను అందులోని చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే మిరియాలు వేసుకున్నాను. మిరియాలు ఏంటంటే స్పైసీ కొంచెం మిరియాలు, అలాగే మెంతులు తీసుకున్నాను. మెంతులు కొద్దిగా తీసుకున్నాను అనమాట. మెంతులతో పాటుగా ధనియాలను కూడా అందులోనే నేను యాడ్ చేసుకున్నాను. ధనియాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా అయితే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమే పెట్టాలండి. హై ఫ్లేమ్ పెడితే కనుక అవి బేగా మాడిపోతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా గోంగూరని మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా మనం శుభ్రంగా గరిటె సహాయంతో దాన్ని కూడా మధ్యలో శుభ్రంగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. అలా కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. శుభ్రంగా మగ్గిపోవాలి. మనం టమోటా నాటిని ప్రెస్ చేస్తే అది మెత్తగా అయిపోవాలన్నమాట. అలా అయినంత వరకు అయితే మనం మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం బాగా మగ్గుతాయి. అలాగే మాడిపోకుండా కూడా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఎప్పుడు మనం మగ్గించుకోకూడదు. సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ పూర్తిగా మీడియం కాకుండా మరీ హై కాకుండా మధ్యలో పెట్టుకొని మీరు వేయించుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట. మగ్గుతుంది బాగా. అలా మూత పెట్టి అది పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం వేపుకున్నాం కదా ఆ దినుసులు, నేనైతే మీరు మిక్సీలో వేస్తే మెత్తగా పౌడర్ అయిపోతుంది. నేనైతే మిక్సీలో వేయలేదు. మా ఇంట్లో ఉన్న వాటి సహాయంతో పౌడర్లా చేసుకున్నాను. మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనం చూసుకుంటే మంచిదండి. అందుకని నేను నా దగ్గరలో ఏ అందుబాటులో ఉన్నాయో దాంతోనే పౌడర్లా చేసుకున్నాను. ఆ చేసుకున్న పౌడర్ను అలాగే సాల్ట్ మనం తగినంత, మీరు ఎంత కూర తీసుకుంటారో దానికి సరిపడాలా మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం, అలాగే ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ఆ దంచుకునే పౌడర్ కూడా అందులోనే యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. మనం బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. మనం 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే అవ్వదండి. మనకు తెలుస్తుంది చూడగానే ఇది మగ్గిపోయింది, ఇది ఉడికిపోయింది. ఇంకా మనం దీనికి పోపు వేసేయచ్చు. నీరంతా ఇలాగా దగ్గరగా ఇంకిపోయిన తర్వాత, ఇలా దగ్గరగా అయిన తర్వాత అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పక్కన వేరే బౌల్ తీసుకొని అందులో పోపు రెడీ చేసుకోండి. పోపుకి ఏంటంటే కొద్దిగా ఆయిల్ కొంచెం కలగా వేసుకుంటే బాగుంటుంది. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలా పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు అన్నీ శనగపప్పు, మినపప్పు ఇవి కూడా వేసుకొని కరివేపాకు మంచిగా పోపు పెట్టుకోండి అనమాట. పోపు ఎంత బాగా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అంతలా పెరుగుతుంది. అవి కూడా దూరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోండి. అలా ఏంటంటే బాగా వేగుతాయి అన్నమాట. మీరు దూరగా వేయించుకున్న తర్వాతనే ఎండుమిరపకాయలు కూడా చిక్కి వేయండి. ఏగిపోతుంది అనే ముందు వేయండి ఎండుమిరపకాయలు, ఎందుకంటే బేగా మాడిపోతాయి కాబట్టి. లేట్గా ఎండుమిరపకాయలు వేసుకొని పోపు బాగా కలుపుకోండి. అలా కలుపుకున్నది పోపు ఉంటుంది కదా, దానిని మనం ఈ గోంగూరలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది పక్కన ఉంది కదా మన గోంగూర, ఏంటంటే బాగా కలుపుతూ ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 స్టవ్ ఆఫ్ చేసేసి పోపు గోంగూరలో తీసుకొని వెళ్ళి వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత బాగా కలపాలి. అది బాగా కలపడం వల్ల మాత్రమే మనకి కలుస్తుంది మొత్తం అన్నది.
కాబట్టి మీరు బాగా కలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మరింకెన్నో నేను చేయడానికి నాకు ఒక హోప్ ఉంటుందన్నమాట. నా వీడియోలు కూడా చూస్తారు అనే ఆశ ఉంటుంది. సో నేను వీడియోలు చేయడానికి ఇష్టపడతాను. కాబట్టి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఉంటాను, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.